Hello everyone, my name is Mahesh Kumar and I'm a practicing advocate at Hyderabad. In this class, what we are going to discuss about Andhra Pradesh prelims question paper related to the junior civil judge which was conducted with the High Court of AP on 24th April 2023. Right sir? ఇప్పుడు దాకా ఏమైపోయింది సార్ ఏమేమి చేసేసాం మనం సిఆర్పిసి వీఆర్ డన్ సార్ ఇండియన్ పీనల్ కోడ్ వీఆర్ డన్ సార్ నౌ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్ పుట్ టుగెదర్ 16 క్వశ్చన్స్ అడిగేశారు సార్ ఈ క్వశ్చన్ పేపర్ ఇన్ని సెక్షన్స్ హార్డ్లీ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో చాలా తక్కువ సెక్షన్స్ ఉన్నాయి అన్ని సెక్షన్స్కి ఇన్ని క్వశ్చన్సా సో మీరు చదువుకొని ఉంటే యూ మైట్ బి అలా లక్కీయెస్ట్ పర్సన్. సో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఈ మధ్య మీరు చూస్తుంటే రీసెంట్ పేపర్స్లో చాలా వరకు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ రోల్ వచ్చేసి చాలా ఎక్కువ అయిపోతూ ఉంది సార్ రాను బికాస్ ఈ సార్ ఇన్ ఎనీ కేస్ ఎవిడెన్స్ ప్లేస్ ద మేజర్ రోల్. ఎవిడెన్స్ లేకుండా ఏదైనా కేసు నిర్ధారించబడుతుందా? పడదు. సో ఎవిడెన్స్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. సో దాట్స్ వై ఫర్ జూనియర్ సివిల్ జడ్జ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్ సార్. సో గుర్తుపెట్టుకోండి సార్ ఈ మాట. 16 క్వశ్చన్స్, మైండ్ బ్లోయింగ్. రైట్ సార్. చలో క్వశ్చన్ నెంబర్ 45, 46, 47, 48, 49, 50, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78 ఈ క్వశ్చన్స్ అడిగారు సార్. లెట్ స్టార్ట్ విత్ ద క్వశ్చన్ నెంబర్ 45. రైట్ సార్. సో ఒక్కసారి వచ్చేయండి సార్. వేర్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 45? వన్ సెకండ్ యా ఐమ్ కమింగ్. టైం వేస్ట్ అనుకోకండి సార్. వాట్ టు డూ, నేను కూడా కొంచెం లిమిటేషన్ ఉంటుంది సార్ నాకు కూడా. రైట్ సార్. చలో క్వశ్చన్ నెంబర్ 45 ఏం మాట్లాడుతుంది సార్? Provisions of section number 6 of the Indian Evidence Act incorporate the doctrine of what, sir? Sir, section number 6 of Indian Evidence Act. Simple and clean. Section number 6 of Indian Evidence Act దేని గురించి మాట్లాడుతుంది, దేని ఇన్కార్పొరేట్ గురించి మాట్లాడుతుంది అంటే రెస్ గెస్టే, డాక్ట్రిన్ ఆఫ్ రెస్ గెస్టే. సార్ మీ క్లాస్లో చాలాసార్లు చెప్పాను సార్, ద ఓన్లీ ఎక్సెప్షన్ వీ డూ హ్యావ్ ఫర్ ద హెయిర్సే ఎవిడెన్స్ ఈజ్ రెస్ గెస్టే. అక్కడ చాలా క్లారిటీగా ఇవన్నీ పాయింట్స్ మీకు చెప్పాను. Res geste is an exception to the rule against hearsay evidence. Res geste is based on the belief that because certain statements are made naturally, spontaneously and without deliberation during the course of an event, thus the courts believe that such statements carry a high degree of credibility. Res geste గురించి లాటిన్ వర్డ్ అని కూడా చెప్పాను, దాని ఒక మీనింగ్ కూడా చెప్పాను, దట్ దిస్ ఈజ్ ద థింగ్ డన్ అనేసి క్లారిటీగా. రైట్ సార్. వన్ సెకండ్ సార్, సంథింగ్ విజిబుల్ ఆన్ ద స్క్రీన్, లెట్ మీ క్యాన్సిల్ దట్. రైట్, ఓకే. సో సెక్షన్ నెంబర్ 6 ఆఫ్ ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ దేని గురించి మాట్లాడుతుంది, దేని ఒక ఇన్కార్పొరేట్ గురించి మాట్లాడుతుంది అంటే ఇన్కార్పొరేట్ ద డాక్ట్రిన్ ఆఫ్ రెస్ గెస్టే. డాక్ట్రిన్ ఆఫ్ రెస్ గెస్టే. సో ఆన్సర్ ఈజ్ 100% రైట్, రెస్ గెస్టే. రైట్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ సార్. క్వశ్చన్ నెంబర్ 45 అయిపోయింది. లెట్స్ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 46. జడ్జ్మెంట్ బేస్డ్ క్వశ్చన్. జడ్జ్మెంట్ బేస్డ్ క్వశ్చన్ అనగానే మన దిల్ ఇట్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీ వన్. నాకు కూడా కొంచెం ఫియర్ ఫ్యాక్టర్ మొదలైపోతుంది. రైట్ సార్. విత్ రెఫరెన్స్ టు ద సెక్షన్ నెంబర్ 17 ఆఫ్ ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఏ యాక్ట్ సార్? ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సార్. ఏ సెక్షన్ రిఫరెన్స్ సార్? సెక్షన్ నెంబర్ 17 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఈ దేని గురించి మాట్లాడుతుంది సార్? ఎల్ఐసి ఆఫ్ ఇండియా వర్సెస్ రాంపాల్ సింగ్ బిసేన్. ద సుప్రీం కోర్ట్ అబ్జర్వ్ దట్ ఫెయిల్యూర్ టు ప్రూవ్ డిఫెండ్ డస్ నాట్ అమౌంట్ టు అన్ అడ్మిషన్. సార్ ఈ కేసులో రఫ్లీ ఏం జరిగిందో చెప్తాను సార్ నేను మీకు. ఒకసారి కేసు కాపీ తీసేద్దాం సార్ మనం. దిస్ ఇస్ ద కేస్ కాపీ సార్. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వర్సెస్ రాంపాల్ సింగ్. రైట్ సార్. ఈ కేసులో ఏం జరిగిందంటే ఒక పర్సన్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నాడు సార్. తన ఎంప్లాయ్మెంట్లో ఉన్నవి ఏదైతే కండిషన్స్ ఉంటాయో అవి ప్రాపర్గా ఎల్ఐసి ఫామ్ చేసింది సార్. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్టాఫ్ రెగ్యులేషన్స్ 1960 ఏదైతే ఉందో దాని ప్రకారంగా రెగ్యులేట్ అయ్యాయి. ఈయన మీద 6 ఎలిగేషన్స్ ఉన్నాయి సార్. దాని బేసిస్లో ఈయన్ని డిస్మిస్ చేయాలి అని చెప్పారు. ఎవరిని? మన రాంపాల్ సింగ్ గారిని డిస్మిస్ చేయాలని పెట్టారు. సో లోవర్ కోర్ట్స్ ఆల్రెడీ ఫేవరబుల్గా ఇచ్చేసాయి. దాని తర్వాత ఏమైపోయింది అంటే ఫేవరబుల్గా అంటే ఈ పర్సన్కి అగేన్స్ట్గానే వచ్చింది. దాని తర్వాత హయ్యర్ కోర్ట్స్లో ఈయన అప్పీల్ మంజూరు చేసేసి దాని తర్వాత ఈయనకి ఫేవరబుల్గా ఒక జడ్జిమెంట్ రావడం జరిగింది. బట్ స్టోరీ దాని గురించి కాదు, మన కేసు దాని గురించి కాదు, మన క్వశ్చన్ దాని గురించి కాదు. మన క్వశ్చన్ దేని గురించి అంటే ఇప్పుడు ప్రతిసారి ఏదైనా ఎంప్లాయీని తీసేసేటప్పుడు ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ ఇవ్వాలి. అంటే తన పక్షం కూడా వినాలి, తన సైడ్ ఏదైతే చెప్దామనుకుంటున్నాడో తనది కూడా వినాలి. సో ఈయన బై సపోజ్ తను ప్రాపర్ డిఫెన్స్ కానీ ప్రూవ్ చేయలేకపోతే అది అడ్మిట్ చేసినట్టు కాదు కదా, అడ్మిట్ చేసినట్టయితే కాదు. సో దాని గురించే సార్ మన క్వశ్చన్. అంటే ఈ పర్సన్కి ప్రాపర్గా ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ ఇవ్వలేదు, ప్రాపర్గా డాక్యుమెంట్స్ ఇవ్వలేదు, ప్రాపర్గా స్క్రూటినీ చేయలేదు. సో ఆబ్వియస్లీ తను ఒక డిఫెన్స్ తను చేయలేకపోయాడు.
సో దాన్ని అడ్మిషన్గా తీసుకొని తనకు అగేన్స్ట్గా చేయకూడదు కదా, దాని గురించి సార్ ఈ మన క్వశ్చన్. రైట్ సార్, లెట్స్ కమ్ టు ద క్వశ్చన్ నౌ. ఫెయిలియర్ టు ప్రూవ్ డిఫెన్స్ని ప్రూవ్ చేయలేని పక్షాన అది అడ్మిషన్గా భావించబడకూడదు అనే ఈ కేసు గురించి ఒక మెయిన్ ఎసెన్స్ సార్. ఎల్ఐసి ఆఫ్ ఇండియా వర్సెస్ రాంపాల్ సింగ్. రైట్ సార్. సో ఈ కేసులో అలానే జరిగింది. అంటే ఒక ఎంప్లాయీని తీసేశారు, దాని తర్వాత తనకి ఏ టైం పీరియడ్ వరకు అయితే కేసు నడిచిందో ఆ టైం పీరియడ్ వరకు తను శాలరీ మళ్ళీ ఇవ్వాలి అని కూడా కోరటం జరిగింది, అది కూడా ఇవ్వటం జరిగింది. దే ఆర్ మెనీ థింగ్స్. అంటే చాలా ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీ. ఆబ్వియస్లీ ఈ క్లాస్లో చెప్పలేను బికాస్ వీఆర్ గోయింగ్ త్రూ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సిరీస్. సో ఒకసారి మీకు టైం ఉంటే గో త్రూ ద థింగ్స్. ఒకసారి మీరు ఏమైనా స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే ఫ్యాక్ట్స్ ఆఫ్ ది స్టోరీ ఇక్కడ మీకు ఈజీగా తెలిసిపోతుంది సార్. ఒకసారి చదివినిపించమంటారా? చలో చదువుదాం సార్, వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్. సో ఈ టూ లైన్స్ చదివేస్తే యూ విల్ గెట్ ద క్లారిటీ సార్. 2 లైన్స్ అంటే 2 బులెటిన్ పాయింట్స్ అనుకోండి. లైన్స్ అయితే ఎన్ని ఉన్నాయి సార్? 1 2 3 4 5 6 7 పాయింట్స్ ఉన్నాయి. రైట్ సార్. ఇట్ ఈస్ పర్సిడెంట్ టు మెన్షన్ దట్ నైదర్ కాపీ ఆఫ్ ఎంక్వైరీ వాజ్ మేడ్ అవైలబుల్ టు ద ప్లేంటిఫ్. రాంపాల్ సింగ్కి ప్రాపర్గా ఎంక్వైరీ ఒక కాపీ ఇవ్వలేదంట. ఇట్ వాజ్ డిస్క్లోజ్ ఇన్ షోకాస్ నోటీస్ యాజ్ టు వాట్ ప్రమైస్ finding of guilt was recorded by inquiry officer or by disciplinary authority while the decision was taken of his dismissal from the service wide order. అంటే దీని మీద ఒక ఎంక్వైరీ జరిగింది, ఏదైతే ఆ కాపీ ఎంక్వైరీ కాపీ కూడా తనకి ఇవ్వాలి కదా సార్. ఎంక్వైరీ కాపీ ఇవ్వలేదంట. However, plaintiff submitted his reply to show cause notice pointing out irregularities committed in the process of inquiry by the officer and denial of reasonable opportunity of being heard to given him. తనకు ఒక రీజనబుల్ ఆపర్చునిటీ కూడా ఇవ్వటం జరగలేదు, ఎంక్వైరీ కూడా సగంగా జరగలేదు, ఇర్రెగ్యులారిటీ జరిగాయంట. అలానే మీరు లాస్ట్కి వెళ్ళిపోయి ఈ పాయింట్ చూసుకుంటే మీకు ఇంకొంచెం క్లారిటీ వచ్చేస్తుంది. వీఆర్ ఇన్ ఫుల్ కన్ఫర్మిటీ విత్ ద కాన్కరెంట్ ఫైండింగ్స్ రికార్డెడ్ బై ద కోర్ట్స్ బిలో ఇన్ అప్హోల్డింగ్ దట్ దెర్ వాజ్ అ బ్రీచ్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. బ్రీచ్ జరిగిందంట సార్, న్యాచురల్ జస్టిస్ ఒక బ్రీచ్ జరిగిందంట. బ్రీచ్ జరిగిందంట. రైట్ సార్. అండ్ నో రీజనబుల్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ వాజ్ అఫోర్డెడ్ టు ప్లేంటిఫ్కి ఒక రీజనబుల్ ఆపర్చునిటీ కూడా ప్రాపర్గా ఇవ్వడం జరగలేదు. తనకు చెప్పే అవకాశం ఇవ్వలేదంట, తనకు ఒక ఎంక్వైరీ కాపీ ఇవ్వలేదంట. మరి వాడు ఎలా చెప్తాడు? చెప్పలేడు కదా. నార్ డస్ ఇంపంగ్డ్ ఆర్డర్స్ డిస్క్లోజ్ ఇండిపెండెంట్ అప్లికేషన్ ఆఫ్ మైండ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ది అథారిటీస్ కన్సర్న్ వాజ్ వైల్ ఇన్ఫ్లిక్టింగ్ పెనాల్టీ వైడ్ ఇంపంగ్డ్ డిసిజన్. రైట్ సార్. సో సింపుల్, ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, సింపుల్ అండ్ క్లీన్ లాజిక్. డిఫెన్స్ని ప్రూవ్ చేయలేని పక్షాన కూడా అది ఒక అడ్మిషన్ కింద భావించబడదు. ఇంత గుర్తుపెట్టుకోండి చాలు. క్వశ్చన్ అంతే అడిగారు, ఆన్సర్ కూడా అంతే గుర్తుపెట్టుకోండి. మొత్తం జడ్జ్మెంట్ మీరు గుర్తుపెట్టుకోలేదు కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు కూడా ఇఫ్ యు ఆర్ లైక్ ఇంటెలిజెంట్. రైట్. చలో నెక్స్ట్ క్వశ్చన్ సార్. సెక్షన్ బేస్డ్ క్వశ్చన్ సార్. సెక్షన్ ఒక హెడ్డింగ్ గుర్తుంటే అయిపోయేది. సెక్షన్ 50 ఆఫ్ ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ డీల్స్ విత్ వాట్ సార్ అంటే కొంచెం లోపల కూడా చదవాలనుకోండి. రైట్ సార్. ఒపీనియన్ ఆన్ రిలేషన్షిప్ వెన్ రిలవెంట్. ఒపీనియన్ ఆన్ రిలేషన్షిప్ ఎప్పుడు రిలవెంట్ ఉంటుంది? సెక్షన్ ఒక హెడ్డింగ్ వచ్చుంటే మీకు అయిపోయేది. చాలా ఈజీ క్వశ్చన్. ఐ సెడ్ యూ మెనీ టైమ్స్, ఇండెక్స్ బుక్ చెయ్యండి. చెప్పి నాకు నోరు నొప్పి వస్తుంది కానీ మీరు చేయట్లేదు. యూ షుడ్ డూ నో సార్. రైట్ సార్. సి ఒపీనియన్ యాజ్ టు రిలేషన్షిప్ వెన్ రిలవెంట్. సెక్షన్ నెంబర్ 50 హెడ్డింగ్ తెలుసుంటే మీకు ఈజీగా ఒక మార్క్ వచ్చేసేది. రైట్ సార్. చలో నెక్స్ట్ క్వశ్చన్ సార్. క్వశ్చన్ నెంబర్ 48. ప్రిజంప్షన్ యాజ్ టు ఎలక్ట్రానిక్ మెసేజ్ హ్యాస్ బీన్ యాడెడ్ ఇన్ ద ఎవిడెన్స్ యాక్ట్ వైడ్ ఏ సెక్షన్ ద్వారా ప్రిజంప్షన్ యాజ్ టు ఎలక్ట్రానిక్ మెసేజ్ అనేది యాడ్ చేయబడింది? ఏ సెక్షన్లో యాడ్ చేశారు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో? 88A హెడ్డింగ్ ఏంటి? ప్రిజంప్షన్ యాజ్ టు ఎలక్ట్రానిక్ మెసేజెస్. రైట్ సార్. సో ఇక్కడ చూడండి సార్, సెక్షన్ నెంబర్ 88A ప్రిజంప్షన్ యాజ్ టు ఎలక్ట్రానిక్ మెసేజెస్ అంటే నేనేం పెట్టాను? ల్యాప్టాప్ పెట్టాను, మెసేజ్ పెట్టాను. 88A. సో ట్రై టు రిమెంబర్ సార్. సి వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ. ప్రతి బేరాక్లో న్యూ సెక్షన్స్ ఏదైతే యాడ్ చేస్తారో ఆ సెక్షన్స్ మ్యాండేటరీగా చదువుకొని వెళ్ళండి. మీరు ఈ పేపర్లో చూడండి, న్యూ సెక్షన్స్ మీద, అంటే న్యూ సెక్షన్స్ అంటే మాకు ఎలా తెలుస్తాయి సార్? 88A, 133A, 173A ఆర్ బి ఆర్ సి ఇలాంటివి యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే సెక్షన్ పక్కన ఏ కానీ, బి కానీ, సి కానీ, డి కానీ పెట్టడం జరుగుతుంది. ఆ సెక్షన్స్ని మీరు చాలా క్లీన్గా నేర్చుకోవాలి. ఎందుకంటే ఆ సెక్షన్స్ ఒక రిలవెన్స్ ఉంది కాబట్టి ఆ సెక్షన్స్ని యాడ్ చేయడం జరిగింది కదా సార్.
బేరాక్లో కొత్త సెక్షన్స్ ఇన్ బిట్వీన్లో యాడ్ చేయాలంటే చాలా ఇంపార్టెంట్ ఉంటేనే యాడ్ చేస్తారు సార్. వై అదర్వైజ్ వై దే విల్ యాడ్, అదర్వైజ్ దే విల్ నెవర్ యాడ్, రైట్ సార్. సో సెక్షన్ నెంబర్ 88 దేని గురించి మాట్లాడుతుంది సార్? ప్రిజంప్షన్ యాజ్ టు ఎలక్ట్రానిక్ మెసేజెస్ గురించి మాట్లాడుతుంది. హెడ్డింగ్ బేస్డ్ సెక్షన్, అగైన్ వెరీ 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 డ్యామ్ డెడ్ ఈజీ, రైట్ సార్. చలో నెక్స్ట్ క్వశ్చన్. సార్ అన్ని క్వశ్చన్స్ మీరు ఈజీ అనే చెప్తారు, క్వశ్చన్ పేపర్స్ మాత్రం హార్డ్గా ఉన్నాయి. వాట్ టు డూ, ఐ కెన్ నాట్ డూ ఎనీథింగ్, రైట్ సార్. చలో నెక్స్ట్ క్వశ్చన్ సార్. విత్ రిఫరెన్స్ టు ద ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 సెలెక్ట్ ద కరెక్ట్ పేరింగ్ ఆఫ్ సెక్షన్ అండ్ ఇట్స్ సబ్జెక్ట్. సెక్షన్ ఒక హెడ్డింగ్ని పేర్ చేయాలి. అగైన్ వెరీ 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 డెడ్ ఈజీ, సెక్షన్ బేస్డ్ క్వశ్చన్, జస్ట్ హెడ్డింగ్ తెలుసుంటే మీకు అయిపోయేది. సో సెక్షన్ నెంబర్ 79 దేని గురించి మాట్లాడుతుంది? ప్రిజంప్షన్ యాజ్ టు జెన్యూన్నెస్ ఆఫ్ ది సర్టిఫైడ్ కాపీస్. ప్రిజంప్షన్ యాజ్ టు జెన్యూన్నెస్ ఆఫ్ ది సర్టిఫైడ్ కాపీస్. ప్రిజంప్షన్ యాజ్ టు జెన్యూన్నెస్ ఆఫ్ ది సర్టిఫైడ్ కాపీస్, రైట్ సార్. పిక్చర్ చాలా క్లియర్గా ఉందనుకుంటున్నాను సర్టిఫైడ్ కాపీస్ గురించి. సర్టిఫైడ్ కాపీస్ గురించి ఒక జెన్యూన్నెస్ ది ప్రిజంప్షన్ గురించి మాట్లాడుతున్నారు. మనం క్లాస్లో ప్రతి సెక్షన్ని చాలా ఎలాబరేటివ్గా చదువుకున్నాము, ఇక్కడ చెప్పను, రైట్ సార్. సో ఓన్లీ సెక్షన్ బేస్డ్ క్వశ్చన్, జస్ట్ మీరు పేర్ చేస్తుంటే సరిపోయేది. వెరీ డ్యామ్ డెడ్ ఈజీ క్వశ్చన్ అగైన్, రైట్ సార్. చలో నెక్స్ట్ క్వశ్చన్ సార్. నెక్స్ట్ with reference to section number 148 and 149 of the Indian Evidence Act 1872, read the following statement and select the correct option. A barrister is instructed by an attorney or vakil that an important witness is a dacoit. సార్ మీరు సెక్షన్ గుర్తు చేసుకోవడానికి ట్రై చేయండి సార్. ఇది ఇల్లుస్ట్రేషన్ బేస్డ్ క్వశ్చన్. ప్రతి సెక్షన్కి కాదులే సార్, కొన్ని ఇంపార్టెంట్ సెక్షన్స్కి కింద ఇల్లుస్ట్రేషన్స్ ఇస్తారు. నేనేం చెప్పాను మీకు సార్? ఇల్లుస్ట్రేషన్స్ బాగా నేర్చుకొని వెళ్ళండి. ఏ బేరాక్లో అయినా ఇల్లుస్ట్రేషన్స్ వదిలిపెట్టకండి. బేరాక్లో ఇల్లుస్ట్రేషన్స్ ఇస్తున్నారంటే యూ షుడ్ నెవర్ ఎవర్ లీవ్ సచ్ ఇల్లుస్ట్రేషన్స్. యూ ట్రై టు రిమెంబర్ దిస్. సో గో టు సెక్షన్ నెంబర్ 149. మీరు ఇల్లుస్ట్రేషన్ చూస్తే ఇల్లుస్ట్రేషన్లోనే క్వశ్చన్ ఉంది, ఈ ఇల్లుస్ట్రేషన్లోనే ఆన్సర్ కూడా ఉంది. సింపుల్ అండ్ క్లీన్ సార్. అటార్నీ కానీ వకీల్ కానీ ఏదన్నా బ్యారిస్టర్కి ఇన్స్ట్రక్షన్ పాస్ చేశారు, ఏమని? ఈ పర్టికులర్ విట్నెస్ డకైత్ అనేసి. అట్లాంటప్పుడు ఆ విట్నెస్ని ఒక రీజనబుల్ గ్రౌండ్గా భావించి తను అడగొచ్చు దట్ పర్సన్ ఈజ్ డకైత్ ఆర్ నాట్, రైట్ సార్. ఇక్కడ డకైత్ స్పెల్లింగ్ రాంగ్ అనుకుంటున్నారో? కాదు సార్, దిస్ స్పెల్లింగ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. డకాయిత్ ఈజ్ డిఫరెంట్, డకైత్ ఈజ్ డిఫరెంట్, రైట్ సార్. సో ప్రొనౌన్స్ చేస్తున్నాను, ట్రై టు అండర్స్టాండ్ ద సేమ్. చూడండి, ఒక అటార్నీ కానీ వకీల్ కానీ ఇన్స్ట్రక్ట్ చేస్తే బ్యారిస్టర్కి దట్ ఒక పర్టికులర్ విట్నెస్ కానీ ఇంపార్టెంట్ విట్నెస్ కానీ డకేత్గా ఉన్నా అంటే దెన్ దట్ ఈస్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ అ రీజనబుల్ గ్రౌండ్ ఫర్ ఆస్కింగ్ ద విట్నెస్ దట్ వెదర్ ఈజ్ అ డకేత్ ఆర్ నాట్. సింపుల్, వెరీ ఈజీ ఆన్సర్. సెక్షన్ తెలుసుంటే ఇలిస్ట్రేషన్ చూస్తుంటే అయిపోయేది సార్ మీది, చాలా ఈజీగా అయిపోయేది. బట్ కొంతమందికి చాలా డిఫికల్ట్ అనిపించిందంట, రైట్ సార్. నెక్స్ట్ క్వశ్చన్స్ ఎంతవరకు అయిపోయాయి సార్ మనవి? 48, 49 వరకు అయిపోయింది. 50 కూడా అయిపోయినట్టుంది. 1 సెకండ్ అన్నది ఈ క్వశ్చన్ ఏంది? 50 అది ఇప్పుడు అయిపోయింది మంది. రైట్, 50 క్వశ్చన్ అయిపోయింది, రైట్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి సార్? 69 డైరెక్ట్ జంప్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ఐ హ్యావ్ టు సీ. 69 నుంచి 78 గుర్తుపెట్టుకోండి సార్, మీరు గుర్తుపెట్టుకోండి, నేను కూడా గుర్తుపెట్టుకుంటాను, రైట్ సార్. కమ్ టు 69 సార్. 69 వెరీ 69, 66, 67, 68, 69, రైట్. చాలు క్వశ్చన్ చూడండి సార్, వెరీ డ్యామ్ డెడ్ ఈజీ. దేంతో రిలేటెడ్? ఫ్యాక్ట్తో రిలేటెడ్. సో మీకు కానీ సెక్షన్ నెంబర్ 3 గుర్తుంటే, ఇంటర్ప్రిటేషన్ క్లాస్ గుర్తుంటే, దాని ఒక ఫ్యాక్ట్ ఒక డెఫినేషన్ గుర్తుంటే, ఐ సెడ్ యూ మెనీ టైమ్స్ సార్, ఎవ్రీ బేర్ యాక్ట్ డెఫినేషన్ పార్ట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. నేను చెప్పాను ప్రతి బేర్ యాక్ట్, మేజర్ కాదు మైనర్ కాదు, మైనర్ బేర్ యాక్ట్స్లో ఇంకా చాలా ఇంపార్టెంట్. డెఫినేషన్ పార్ట్స్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్, నాట్ ఓన్లీ ఫర్ ద ప్రిలిమ్స్, ఫర్ ద మెయిన్స్ ఆల్సో. వెరీ 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 ఇంపార్టెంట్. సో డెఫినేషన్స్ అనేది మీరు ఎప్పుడు కూడా స్కిప్ చేయకూడదు, మ్యాండేటరీ. గుర్తుపెట్టుకోండి ఇది, రైట్ సార్. చలో క్వశ్చన్ చదువుతాం సార్. అకార్డింగ్ టు ద ఎవిడెన్స్ యాక్ట్ 1872, ఎనీథింగ్ స్టేట్ ఆఫ్ థింగ్స్ ఆర్ రిలేషన్ ఆఫ్ థింగ్స్ క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ పర్సీవ్డ్ బై ద సెన్సెస్ ఈజ్ కాల్డ్ వాట్ సార్? ఈజ్ కాల్డ్ ఫ్యాక్ట్ సార్. మీరు సెక్షన్ నెంబర్ 3కి వెళ్ళండి, ఇంటర్ప్రిటేషన్ క్లాస్కి వెళ్ళండి. ఫ్యాక్ట్స్ మీన్స్ అండ్ ఇంక్లూడ్స్. వాట్ ఫ్యాక్ట్స్ మీన్స్ అండ్ ఇంక్లూడ్స్? anything state of things or relation of things capable of being pursued by the senses is called what sir? Fact sir. Fact sir, right sir. సో గుర్తుంది అనుకుంటున్నాను, మీకు ఏం గుర్తుందో ఏమో. డెఫినేషన్స్ గుర్తు కాకపోతే చాలా కష్టం సార్, మార్కులు రావు. వాట్ టు డూ? నథింగ్ వీ కెన్ డూ. మీరు పర్ఫామ్ బాగా చేశారే అనుకుంటున్నాను.
See, I feel happy when people say that I scored more than 90 plus because 90 plus కానీ స్కోర్ చేస్తే సెలెక్షన్ చాలా ఈజీగా అయిపోతుంది, 100% అష్యూర్డ్గా అయిపోతుంది. బట్ ఇఫ్ యూ ఆర్ స్కోరింగ్ లైక్ 70s 60s 80s, స్టిల్ దెర్ ఈస్ అ డైలిమా వెదర్ యూ విల్ గెట్ సెలెక్టెడ్ ఆర్ నాట్. మ్యాండేటరీగా డైలిమా ఉంటుంది సార్, నథింగ్ వీ క్యాన్ డూ. సో రెస్ట్ ఈజ్ అప్ టు యూ. సార్ ఇప్పుడు మీకు తెలుసుంటే మన ఫిజికల్ బ్యాచ్లో 12 months కోచింగ్ చేస్తున్నాం. 12 months ఎందుకు సార్ 12 months కోచింగ్? బికాస్ ఈ సార్ సిలబస్ ఈజ్ వెరీ హ్యూజ్ సార్. మార్కెట్లో ఉన్న ప్రతి వాళ్ళు కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే 3 months 6 months, దాని తర్వాత ఎగ్జామ్ బ్యాచ్కి సపరేట్గా, దీనికి సపరేట్గా, దానికి సపరేట్గా. సార్ మనం ఇప్పుడు బై సపోజ్ మీరు ఇప్పుడే క్వాలిఫై అయ్యారు, యూ జస్ట్ బికమ్ అడ్వకేట్ నౌ. Sir, whenever you are taking decision, take it wisely. Especially when it comes to education, such kind of like courses like JCJ, go for the long-term batches. Don't go for the short-term batches. ఫాస్ట్గా అయిపోవాలి 3-4 అటెంప్ట్లు అయిపోతే మీరు క్వాలిఫై కాదు. సో ఇట్స్ మై ఒపీనియన్, గో ఫర్ ద లాంగర్ టర్మ్ బ్యాచెస్ ఓన్లీ. కొంచెం డబ్బులు పోయినాయి ఏం కాదు, మీకు ఇప్పుడు అర్థం కాదు దాని వాల్యూ, తర్వాత అర్థమవుతుంది. బీయింగ్ అ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఓనర్ ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్, రైట్ సార్? చలో క్వశ్చన్ సార్. As provided under the Indian Evidence Act, when there is a question whether an act was accidental or intentional, the fact that such act formed part of series of similar occurrences in each of which the person doing the act was concerned is relevant. Question ఏంటంటే సార్ వెరీ సింపుల్. 1 second sir. Hello. Okay, I'll call you after 30 minutes. So yeah, some people are very important in my life, so I'll never ever ignore their calls. What to do? చలో క్వశ్చన్ ఏంటి సార్? సార్ ఏదైనా యాక్టివిటీ పర్ఫామ్ అయింది సార్, ఓకేనా, అది ఇంటెన్షనలా యాక్సిడెంటలా అని తెలియట్లేదు సార్. సో సిరీస్ ఆఫ్ సిమిలర్ అకరెన్సెస్ ఉంటాయి కదా సార్, అవి చాలా ఇంపార్టెంట్ అయిపోతాయి ఆ సినిమాలో, రిలవెంట్ అయిపోతాయి, ఎందుకంటే తెలియట్లేదు కదా. సో ఆ యాక్ట్ పర్ఫామ్ అవ్వటానికి దాని చుట్టూరు జరిగే సిరీస్ ఆఫ్ సిమిలర్ అకరెన్సెస్ ఉంటాయి చూడండి, అవి రిలవెంట్ అయిపోతాయి. సో సింపుల్ అండ్ క్లీన్ లాజిక్ సార్. సెక్షన్ నెంబర్ 15 బేస్డ్ క్వశ్చన్ సార్ ఇది. జస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనుకోండి సార్, లాస్ట్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఫిల్ చేయాలి. ఇక్కడ వర్డ్, ఒక చిన్న వర్డ్ ఇంక్లూడ్ చేయాలి, రెలవెంట్, దట్స్ ఆల్. సో మీరు ఈ క్వశ్చన్ పేపర్లో చాలా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా చూస్తున్నారు సార్. సో ఇక్కడ చూడండి సార్, సింపుల్ సెక్షన్ నెంబర్ 15, క్వశ్చన్ కూడా దీనిలోనే ఉంది, ఆన్సర్ కూడా దీనిలోనే ఉంది. వెరీ ఈజీ రైట్? చలో డన్ సార్. చలో నెక్స్ట్ క్వశ్చన్ సార్. క్వశ్చన్ నెంబర్ 71 దేని గురించి మాట్లాడుతుంది? స్టేట్మెంట్స్ మేడ్ బై అన్ ఏజెంట్ ఎక్స్ప్రెస్లీ ఆర్ ఇంప్లైడ్లీ ఆథరైజ్డ్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్ సార్? సార్ ఏదన్నా స్టేట్మెంట్స్ కానీ ఏజెంట్ ద్వారా చేయబడితే ఈదర్ ఇంప్లైడ్లీ ఆర్ ఎక్స్ప్రెస్లీ, దాట్ షుడ్ బి టేకెన్ యాజ్ అడ్మిషన్స్ ఓన్లీ. సింపుల్ అండ్ క్లీన్ లాజిక్, అడ్మిషన్ ఓన్లీ. ఏ సెక్షన్ మాట్లాడుతుంది? సెక్షన్ నెంబర్ 18 మాట్లాడుతుంది. అడ్మిషన్ బై పార్టీ టు ప్రొసీడింగ్ ఆర్ ఈజ్ ఏజెంట్. Statement made by a party to the proceeding or by an agent to any such party whom the court regards under the circumstances of the case as expressly or impliedly authorized by him to make them are admissions. Sir, hope you can understand. Section number 15, section number 18 మీకు కొంచెం ఐడియా ఉంటే మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది ఇది. సార్ ఇప్పుడు డైరెక్ట్గా చాలామంది క్వశ్చన్ ఆన్సర్ సిరీస్ తీసుకుంటున్నారు సార్. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్, ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోండి సార్, అప్పుడే మీకు క్వశ్చన్ ఆన్సర్ సిరీస్ హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఏదో జస్ట్ నేను ఒక క్వశ్చన్ చెప్పేస్తున్నాను, కొంచెం రిలవెన్స్ చెప్పేస్తున్నాను అంటే మీకు ఒక ఐడియా రావాలి సార్ దాని మీద, విచ్ ఈస్ వెరీ మచ్ డిఫికల్ట్ ఇఫ్ యూ డోంట్ నో అబౌట్ ద సబ్జెక్ట్. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఓన్లీ త్రూ ద క్వశ్చన్ ఆన్సర్ సిరీస్, హౌ యూ విల్ కమ్ టు నో? యూ విల్ నెవర్ కమ్ టు నో. ట్రై టు అండర్స్టాండ్ ఇట్, రైట్? చలో నెక్స్ట్ క్వశ్చన్ సార్. సెక్షన్ నెంబర్ 36 ఆఫ్ ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రొవైడ్స్ ఫర్ వాట్ సార్? అగైన్ సెక్షన్ బేస్డ్ క్వశ్చన్, జస్ట్ హెడ్డింగ్ వచ్చింటే మీకు అయిపోయేది. సెక్షన్ నెంబర్ 36 దేని గురించి మాట్లాడుతుంది సార్? Relevancy of statements in maps, charts and plans. Relevance of statements in maps, charts and plans. చాలా మంచి కలర్ఫుల్ చార్ట్స్ వేసి చూపించాను సార్ అక్కడ. ది మ్యాప్, రిలవెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇన్ మ్యాప్స్, చార్ట్స్ అండ్ ప్లాన్స్. హెడ్డింగ్ బేస్డ్ క్వశ్చన్, సెక్షన్ ఒక హెడ్డింగ్ బేస్డ్ క్వశ్చన్, వెరీ వెరీ డామ్ డెడ్ ఈజీ క్వశ్చన్ అగైన్. అన్నీ ఈజీ, తెలిసినోడికి ఈజీ, తెలియనోడికి కష్టం. చలో నెక్స్ట్ క్వశ్చన్. యాజ్ ప్రొవైడెడ్ అండర్ సెక్షన్ 61 ఆఫ్ ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, హౌ మే ద కంటెంట్స్ ఆఫ్ అ డాక్యుమెంట్ బి ప్రూవ్డ్? డాక్యుమెంట్స్ ఉన్న కంటెంట్స్ ఎలా ప్రూవ్ చేయాలి అకార్డింగ్ టు ద సెక్షన్ నెంబర్ 61 ఆఫ్ ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్? ఎలా ప్రూవ్ చేయాలి సార్? హౌ? ఈదర్ బై ప్రైమరీ ఆర్ సెకండరీ ఎవిడెన్స్ సార్.
either by primary or secondary evidence. Either by primary or secondary evidence. Which section, sir? Section number 61. Proof of contents of documents. డాక్యుమెంట్స్ యొక్క కంటెంట్స్ని ఎలా ప్రూవ్ చేయాలి? ఈదర్ బై ప్రైమరీ ఆర్ బై సెకండరీ ఎవిడెన్స్. హోప్ ఐఎమ్ క్లియర్. చలో నెక్స్ట్ క్వశ్చన్ సార్, క్వశ్చన్ నెంబర్ 74. ఇంకో కొన్ని క్వశ్చన్సే ఉన్నాయి సార్. హ్యావ్ సమ్ జోష్. ఎస్ ప్లీజ్. ఎస్. Under the Evidence Act 1872, in order to ascertain whether a digital signature is that of the person by whom it purports to have been affixed, the court may direct which of the following. సార్, ఒక డిజిటల్ సిగ్నేచర్ ఒక పర్సన్దా కాదా అని తెలుసుకోవడానికి ఎలా తెలుసుకోవాలి? ఏ అథారిటీ ప్రూవ్ చేస్తుంది? అది పర్టికులర్ అథారిటీ గురించి చెప్తారు సార్. విచ్ అథారిటీ? సర్టిఫైయింగ్ అథారిటీ టు ప్రొడ్యూస్ ద డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్. సింపుల్ అండ్ క్లియర్ లాజిక్. సెక్షన్ నెంబర్ 73A చూడండి. నేను చెప్పాను కదా సార్ ఇందాకలే, ఎనీ సెక్షన్స్ విచ్ హ్యావ్ బీన్ యాడెడ్. ఇక్కడ చూడండి 73A. సార్ నేను చెప్పాను జోక్గా చెప్పట్లేదు సార్, ఏదో కామెడీ చేయాలని చెప్పట్లేదు. మీకు అర్థమవుతుంది, ఇవన్నీ ఇంపార్టెంట్ అని మీకు తెలియాలి. ఇవన్నీ తెలియడానికి చాలా టైం పట్టిపోతుంది. సో సింపుల్. In order to ascertain whether a digital signature is that of the person by whom it purports to have been fixed, the court may direct that person or the controller or the certifying authority to produce the digital signature certificate. సార్, ఒక పర్సన్ది డిజిటల్ సిగ్నేచరా తెలుసుకోవాలంటే ఎలా సార్? కోర్ట్ ఏం డైరెక్ట్ చేస్తుంది? ఆ పర్సన్ అని తీసుకొని రమ్మని చెప్తుంది, కంట్రోలర్ అని తీసుకొని రమ్మని చెప్తుంది, లేకపోతే సర్టిఫైయింగ్ అథారిటీనైనా ప్రొడ్యూస్ చేయమని చెప్తుంది. ఏం ప్రొడ్యూస్ చేయమంటుంది? డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయమని చెప్తుంది. దీనికన్నా ఎక్కువ చెప్పలేను. డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ కూడా పడుకొని చూడండి. పిక్చర్ వెరీ ఇంపార్టెంట్. డిజిటల్ సిగ్నేచర్. నెక్స్ట్ సార్, క్వశ్చన్ నెంబర్ 75. హూ క్యాన్ ప్రొవైడ్ అ సర్టిఫైడ్ కాపీ ఆఫ్ పబ్లిక్ డాక్యుమెంట్ అండర్ ద ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్? సార్, పబ్లిక్ డాక్యుమెంట్ ఒక సర్టిఫైడ్ కాపీ ఎవరు ప్రొవైడ్ చేయొచ్చు యాజ్ పర్ ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్? ఎవ్రీ పబ్లిక్ ఆఫీసర్ సార్. ఎవరి దగ్గర అయితే కస్టడీలో ఆ పబ్లిక్ డాక్యుమెంట్ ఉందో వాళ్ళు సర్టిఫైడ్ కాపీ ప్రొవైడ్ చేయొచ్చు. సింపుల్. పబ్లిక్ ఆఫీసర్ ఎవరి దగ్గర అయితే ఆ పబ్లిక్ డాక్యుమెంట్ ఉంటుందో వాళ్ళు సర్టిఫైడ్ కాపీ ప్రొవైడ్ చేయొచ్చు. వెరీ సింపుల్. విత్ సెక్షన్ 76. సెక్షన్ నెంబర్ 76, సర్టిఫైడ్ కాపీస్ ఆఫ్ పబ్లిక్ డాక్యుమెంట్స్. Every public officer having the custody of a public document which any person have a right to inspect shall give that person on demand a copy of it on payment of the legal fees together with a certificate written at the foot of such copy that it is a true copy of such document. Simple. Very easy. ఇది కూడా మీకు హెడ్డింగ్ గుర్తుంటే అయిపోయేది. వాట్ టు చలో సార్, హెడ్డింగ్ అంటే కొంచెం లోపల కూడా మ్యాటర్ గుర్తుండాలని అనుకోండి. రైట్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ సార్. As provided under the Indian Evidence Act 1872, when the question is whether any person is the owner of anything which is shown to be in possession, the burden of proving that he is not the owner is on which of the following? ఇప్పుడు మనోడు ఒక ప్రాపర్టీకి ఓనర్, పొసెషన్ మనోడి దగ్గరే ఉంది. ఇప్పుడు ఈ మనిషి ఏమంటున్నాడు? వీడు ఓనర్ కాదు. ఇప్పుడు ఎవరు ప్రూవ్ చేయాలి? ఈయన ప్రూవ్ చేయాలా? ఈయన ప్రూవ్ చేయాలా? ఇప్పుడు నువ్వు చెప్తున్నావు రా భయ్ వీడు ఓనర్ కాదని, నువ్వు ప్రూవ్ చేయి, నువ్వే ప్రూవ్ చేయాలి. సో అందుకని ఆన్సర్ కూడా అదే. ఆన్ ద పర్సన్ హూ అఫర్మ్స్ దట్ హీ ఈజ్ నాట్ ది ఓనర్. ఈడేం చెప్తున్నాడు? ఈడు ఓనర్ కాదు రా భయ్ అని చెప్తున్నాడు. ఈడే ప్రూవ్ చేయాలంట. రైట్ సార్. సో లెట్ మీ షో యూ. Section number 110, burden of proof as to ownership. When the question is whether any person is the owner of anything of which he is shown to be in possession, the burden of proving that he is not the owner is on the person who affirms that he is not the owner. Simple, very easy. Section number 110 తెలుసుంటే కొంచెం ఇన్ డీటెయిల్గా తెలుసుకుంటే అయిపోయేది. రైట్ సార్. చలో నెక్స్ట్ క్వశ్చన్ సార్. క్వశ్చన్ నెంబర్ 77 సార్. According to the Evidence Act 1872, no public officer shall be compelled to disclose communication made to him in official confidence when he considered that. సింపుల్ సార్. ఇప్పుడు పబ్లిక్ ఆఫీసర్స్ ఉంటారు కదా సార్, వాళ్ళకి కాన్ఫిడెన్షియల్గా మెయింటైన్ చేయాలని అఫీషియల్గా వాళ్ళకి కొన్ని కమ్యూనికేషన్ చేయడం జరుగుతుంది. ఆ కమ్యూనికేషన్స్ని డిస్క్లోజ్ చేయమని వాళ్ళని ఫోర్స్ కానీ కంపెల్ కానీ చేయటానికి లేదు. ఎందుకంటే ఆ సందర్భంలో కంపెల్ చేసినట్టయితే అది కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్కి సఫర్ చేస్తుంది అని తెలిస్తే వాళ్ళని కంపెల్ చేయడానికి లేదు. సింపుల్. పబ్లిక్ ఆఫీసర్కి సింపుల్ సార్, ఇలా గుర్తుపెట్టుకోండి. పబ్లిక్ ఆఫీసర్కి అఫీషియలీ ఏదైనా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, కమ్యూనికేట్ చేశారు, ఈయనని కంపెల్ కానీ ఫోర్స్ కానీ చేయడానికి వీలు లేదు. ఎప్పుడు వీలు లేదు? ఎప్పుడైతే తిన దగ్గర ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో, ఏదైతే కమ్యూనికేషన్ ఉందో,
ఇది కానీ రివీల్ చేస్తే పబ్లిక్కి ఇబ్బంది కలుగుతుంది. ఆ సందర్భంలో అలాంటి సిచ్యువేషన్లో తిన్ని కంపైల్ చేయడానికి వీల్లేదు. జనరల్గానే వాళ్ళని కంపైల్ చేయడానికి వీల్లేదు. బట్ ఇన్ సమ్ సిచ్యువేషన్స్ అవి జరుగుతుంది. బట్ పబ్లిక్ ఇంట్రెస్ట్లో ఉంటే అసలు చేయడానికి వీల్లేదు సార్. సో పబ్లిక్ ఇంట్రెస్ట్ వుడ్ సఫర్ అని తెలిస్తే అలా డిస్క్లోజ్ చేయడానికి లేదు, కంపైల్ చేయడానికి లేదు. మ్యాండేటరీగా అతన్ని కంపైల్ చేయడానికి వీల్లేదు. సో సెక్షన్ నెంబర్ 124 టాక్స్ అబౌట్ దిస్ అఫీషియల్ కమ్యూనికేషన్. నో పబ్లిక్ ఆఫీసర్ షెల్ బి కంపైల్డ్. ఏ పబ్లిక్ ఆఫీసర్ని కంపైల్ చేయకూడదంట టు డిస్క్లోజ్ కమ్యూనికేషన్ మేడ్ టు హిమ్ ఇన్ అఫీషియల్ కాన్ఫిడెన్స్. ఏదైతే ఇన్ఫర్మేషన్ తనకు అఫీషియల్ కాన్ఫిడెన్స్లో ఇవ్వడం జరిగిందో దాన్ని డిస్క్లోజ్ చేయమని కంపైల్ చేయడానికి వీల్లేదు. వెన్ ఈ కన్సిడర్ దట్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ వుడ్ సఫర్ బై ద డిస్క్లోజర్. తనకి ఎప్పుడైతే అనిపిస్తుందో దీనివల్ల పబ్లిక్ ఇంట్రెస్ట్ దెబ్బతింటుంది, ఆ సందర్భంలో తనని ఎవరైనా కంపైల్ చేశారో బాగోదు, చేయడానికి వీల్లేదు. సింపుల్ అండ్ క్లీన్ లాజిక్, రైట్ సార్. చలో నెక్స్ట్ క్వశ్చన్ సార్. అండర్ సెక్షన్ 140 ఆఫ్ ది ఎవిడెన్స్ యాక్ట్ ద విట్నెస్ టు డాష్ మే బీ క్రాస్ ఎగ్జామిన్ అండ్ రీ ఎగ్జామిన్. విట్నెస్ ఒక క్యారెక్టర్ని క్రాస్ ఎగ్జామిన్ చేయొచ్చా, రీ ఎగ్జామిన్ చేయొచ్చా అంటే చేయొచ్చు సార్. విత్ సెక్షన్ సేస్ సార్, సెక్షన్ నెంబర్ 140 సేస్ witness to character may be cross examined and re examined. Simple and clean logic, right sir? Very easy question. Question number 79 అంటే 79 no 78 was the last question for Indian Evidence Act. 78 was last question. Chalo, bye bye. Let's meet you in another class with new act related to this question paper. 24th April 2023 prelims question paper related మళ్ళీ డిస్కస్ చేసుకుందాం సార్. See sir, sometimes I try to give some general advices related to the question paper, related to the importance of the things. సార్ నాకేదో ఎంజాయ్మెంట్ వస్తుంది, మూడ్ వస్తుందని నేను చెప్పట్లేదు సార్, లేకపోతే క్లాస్ని డ్రాగ్ చేయాలని చెప్పట్లేదు సార్. జస్ట్ టు మేక్ యూ అండర్స్టాండ్ వెన్ ఎవర్ ఐ గివ్ యూ సమ్ జనరల్ ఒపీనియన్స్, టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. బికాస్ ఈ సార్ వేరే వాళ్ళకి ఇవ్వను సార్ ఇవన్నీ నేను. whoever I feel like, okay fine, the people who are genuinely connected with me, they should know the importance of the paper, how the paper has been made, what and all important areas we should cover, while reading question what and all we things we should cover. ఇవన్నీ థింగ్స్ తెలుసుకోవాలి సార్ మీరు. దెన్ ఓన్లీ యూ విల్ బికమ్ జేసీజే ఇన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎప్పటికప్పుడు అవుతారులే అనుకోండి మీరు, బట్ కొంచెం తొందరగా అవ్వాలంటే ఇవన్నీ అడ్వైజెస్ని మీరు సీరియస్గా ఫాలో అవ్వండి, రైట్ సార్. బాయ్, టేక్ కేర్.